6 నెలల పాలనలో కాంగ్రెస్ అవినీతిలో నయా ట్రెండ్ సృష్టిస్తోంది. రూల్స్కు విరుద్ధంగా టెండర్ల ప్రక్రియను కొనసాగిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా టెండర్ల ప్రకటన విడుదల చేస్తున్న ప్రభుత్వం పెద్దలు తమకు కావాల్సిన వాళ్ళతో టెండర్లకు బిడ్డింగ్ వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. ఏదైతే అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతే కాంగ్రెస్ గా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కాదని కాంగ్రెస్ అని చెప్పేసి అనేక ఆరోపణలు చేసింది. దానికి నిదర్శనమే ఇవాళ జరుగుతున్న అవినీతి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు బీజేపీ సంబంధించిన నేతలు కూడా కాంగ్రెస్ అవినీతిని రుజువు ఆధారాలతో సహా చూపించిన పరిస్థితి. ఈ నెలలోనే ఈ నేపథ్యంలోనే 6 నెలల పాటు కాంగ్రెస్ అవినీతి పాలలో నయా ట్రెండ్ సృష్టించిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. రూల్స్ కు విరుద్ధంగా టెండర్ల ప్రక్రియను ఇప్పటికే సృష్టించారు. ఏదైతే ఇవాళ సివిల్ సప్లై పౌర సరఫరా శాఖకు సంబంధించి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన టెండర్లు కావచ్చు, ఇవాళ అదే విధంగా లిక్కర్ సంబంధించి ఏదైతే మద్యానికి సంబంధించి కూడా టెండర్లు లేకుండానే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో అమ్ముకునేందుకు వెసులుబాటిస్తారు. కనీసం ఆ శాఖ మంత్రికి తెలవకుండానే ఇవాళ టెండర్లు కూడా పూర్తయినట్లు బీఆర్ఎస్ నేత కిసాన్ కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమకు కావాల్సిన వాళ్ళతో టెండర్లు బిడ్డింగ్ వేయించుకుంటున్నారని చెప్పేసి కూడా విమర్శలు చేశారు. కోర్టులో ఎవరు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ స్మార్ట్ గా కనెక్షన్ కు తెలియజేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఇటు ప్రతిపక్ష నేతలంతా కూడా మండిపడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ధాన్యం కొనుగోలు టెండర్లు గ్లోబల్ టెండర్లు అంటూ గోల్మాల్ చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తాజాగా మద్యం టెండర్లు చేతివార్తను చూపిస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. విషయం బయటకు రావడంతో కాంగ్రెస్ టెండర్ల ప్రక్రియపై దుమారం మొదలైంది. టెండర్ల ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష పార్టీలు ఏదైతే బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపణ చేస్తున్నాయి. 100 కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ పార్టీ కుంభకోణం పాల్పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నిన్న మీడియా సమావేశంలో ఆధారాలతో సహా సూచించారు. ఇది ఇంకా ఇక్కడ చేసిన ఏదైతే ఆ కుంభకోణాలు ఉన్నాయో, ఇక్కడ ఎక్కడైతే దోచుకు తింటున్నారో ఆ డబ్బంతా కూడా ఢిల్లీకి కప్పగడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి చురుకులు అనిపించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నయా ట్రెండ్ కు దారితీస్తుంది. 6 నెలల కాలంలోనే దగ్గర 6,000 కోట్లకు స్కాములు చేసిందని చెప్పేసి ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు, ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు టెండర్లకు సంబంధించి ఏదైనా అమ్మాలంటే కూడా టెండర్ల పెట్టే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్కాములు మరోసారి బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు.